అసలు అది చాలా అసాధారణమైనటువంటి నిద్ర. అటువంటి నిద్ర అలవాటు కలిగినటువంటి వ్యక్తి వెంకటరమణన్. ఈయన అప్పుడప్పుడు తర్వాత బాబాయ్ గారికి మధుర వెళ్ళినప్పుడు, మధుర ట్రాన్స్ఫర్ అయింది, ఆ మధురలో చదువుకుంటుండేవారు. చదువుకునే రోజుల్లో ఈయన అప్పుడప్పుడు మాత్రమే వెళ్ళారు మీనాక్షి అమ్మవారి దేవాలయానికి. వెళ్ళారో దర్శనం చేసుకుని వచ్చేస్తుండేవారు. ఆయనకి మధుర వెళ్ళినటువంటి రోజులలో ఉన్న అలవాటు ఏమిటంటే, రాత్రి 10 అవగానే ఇంట్లో అందరూ నిద్రపోతుండగా ఓ తలగడా పెట్టి దాని మీద దుప్పటి వేసేసి అందరూ నిద్రపోయారన్న తర్వాత గోడ దూకి బయటికి వెళ్ళిపోయి, ఈయన వెళ్ళిపోతూ ఇంకో పిల్లాడున్న ఇంటి గోడ మీద ఓ రాయి పెట్టేవారు. ఆ పిల్లవాడు కూడా ఇలాగే తలగడా పెట్టి గోడ దూకేసి ఇంటి గోడ మీద రాయి ఉందంటే వెంకటరమణన్న ఆడడానికి నది ఒడ్డుకి వెళ్ళాడనమాట. ఈ రాయి చూడగానే పిల్లలందరూ గోడలు దూకి అక్కడికి చేరేవారు. తెల్లవారుజామున 3 గంటల వరకు ఆడేవారు నది ఒడ్డున. 3 గంటలకు వచ్చి గోడలు దూకి మళ్ళీ లోపలికి వెళ్ళి తలగడాలు తీసేసి పడుకుని నిద్రపోయేవారు. నేను వీటిని ఎందుకు మీకు చెప్తున్నానో తెలుసా అండి? భగవాన్ రమణులు అనగానే మనం ఏమనుకుంటాం? అయ్య బాబోయ్ ఎలా ఉంటుందో ప్రారంభం అనుకుంటాం. మీరు సామాన్యమైనటువంటి వ్యక్తి యొక్క జీవనము ఎలా ఉంటుందో అంతకన్నా కూడా చాలా దుడుగు స్వభావముతో కూడినటువంటి జీవితమే ప్రారంభం. రమణ మహర్షికి ఆయనతో కలిసి ఆడుకున్న వాళ్ళల్లో రంగాచారి గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఒకానొకప్పుడు భగవాన్ రమణులు మహాజ్ఞానం అయిపోయిన తర్వాత వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అడిగారు, నువ్వు వెళ్ళిపోతూ ఎందుకు చెప్పలేదు ఆ రోజున అని అడిగారు. నాకు తెలుసా వెళ్ళిపోతున్నట్టు అని అడిగారు ఆయన. కాబట్టి ఇటువంటి స్థితిలో ఆయన ఆటలు పాటలు ఇవి సాగుతూ ఉండేవి. చాలా చిత్రమైన విషయం ఏం జరిగిందంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం కాలంలో ఎక్కడో వస్తుంది. ఇప్పటి వరకు వారు చదువుకున్నది ఏమైనా ఉందా? ఓ ప్రస్థానత్రయమో, గురువు దగ్గరికి వెళ్ళి భాష్యాలు చెప్పుకోవడమో, లేకపోతే పౌరాణిక సాహిత్యం చదవడమో ఏమైనా ఉందా అంటే ఆయనకేం తెలియదు, ఆయన ఏం చదవలేదు, ఆయనే చెప్పారు. ఒకానొక రోజున మాత్రం ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. ఈయన మధురలో గుడివైపుకు వెడుతుండగా అటువైపు నుంచి ఒక బంధువు వస్తున్నారు. పెద్దవారు కదా అని, అయ్యా బాగున్నారా, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు. నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అని ఆయన అన్నారు. అరుణాచలం నుంచి వస్తున్నాను అన్న మాట వినపడగానే ఈయన ఆగిపోయి, అరుణాచలమా, దీనితో నాకేదో సంబంధం ఉంది అని అనిపించింది ఆయనకి. అరుణాచలం ఎక్కడుంది అని అడిగారు. అరుణాచలం తెలియదా, తిరువణ్ణామలై అంటారు కదా అని ఆయన వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వెంకటరమణన్ యందు చిన్న మార్పు రావడం ప్రారంభమైంది. ఈశ్వరుడి పట్ల భక్తి పెరగడం ప్రారంభమైంది. ఇంతలో వాళ్ళ తండ్రి గారు శరీరం వదిలిపెట్టేశారు. వాళ్ళ నాన్నగారు శరీరం వదిలిపెట్టేటప్పటికీ వెంకటరమణన్ యొక్క అన్నగారైనటువంటి నాగస్వామి గారికి 14 ఏళ్ళు, వెంకటరమణన్కి 12 ఏళ్ళు, నాగసుందరం అనబడేటటువంటి తమ్ముడికి 6 ఏళ్ళు, అలమేలు అనబడేటటువంటి ఆడపిల్ల అసలు పారాడుతున్నటువంటి పసిపిల్ల. ఈ నలుగురు ఉండిపోయారు. తండ్రి గారు వెళ్ళిపోయారు. ఆయన కొలువులో 2 రూపాయలకు ఉద్యోగం చేసేవారట నెలకి. కానీ ఆయన మాటకారితనం, మంచితనం, నేర్పరితనంతో ఏమీ చదువుకోకుండా ఆ రోజుల్లో ఇచ్చేవారట. నైపుణ్యాన్ని బట్టి లాయర్ పట్టా పుచ్చుకుని ఆయన కోర్టుల్లో కేసులు వాదించి మహాైశ్వర్యవంతుడై చాలా డబ్బు సంపాదించి తిరుచెలిలో ఈశాన్యం వైపు ఒక స్థలం కొని ఊరికి శ్మశానంగా బహూకరించారు.